అవినాష్ రెడ్డి గారు మీరేమంటారు? అసలు ఎక్కడ 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 తెలంగాణలో ఎన్నికలు కాదు నిజానికి ఒక్క విషయం అండి, మరికొద్ది గంటలు. రామకృష్ణ గారికి, ప్యానెల్ లో ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారం. నమస్తే అండి. ఇందాకలో ఏదైతే స్టార్టింగ్ మాట్లాడామో, ఈ యొక్క రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2004లో ఇదే కాంగ్రెస్ పార్టీ 2004 ఎలక్షన్స్ లో తెలంగాణలో ఏమనిచ్చి ఎలక్షన్స్ కి వెళ్ళిందండి ఈ కాంగ్రెస్ పార్టీ? 2004లో అధికారంలో రాగానే మేము తెలంగాణ ఇస్తామని చెప్పేసి దాన్ని ఆ సోనియా గాంధీ గారు ఆ రోజు వీళ్ళు కప్పు మాయ మాటలు చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను మోసం చేసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా మాట్లాడి ఈ తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా నేను పై స్టాండ్ తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేసేటువంటి పరిపాలన నేను తీసుకొస్తానని చెప్పేసి తన స్టాండ్ మీద తీసుకుంటే, వాళ్ళ స్వలాభం కోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణని రెండు అన్యాయంగా విడగొట్టిన వాటిలో సమభాగాలు ఎక్కడ కూడా న్యాయబద్ధంగా ఎక్కడ విడగొట్టకుండా వాళ్ళకి సమానమైనటువంటి వాటాలు ఇవ్వకుండా ఈ రోజు నీటి వసతులు కానించి ఆర్థిక వనరులు కానించి అన్నిటిలో ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తూ ఈ రోజు ఆ రోజు ప్రత్యేక హోదా కోసం గాని, ఆ రోజు మళ్ళీ రాష్ట్రం విడిపోకుండా ఉండడానికి కోసం గాని ఏకైక ఈ తెలుగు రాష్ట్రాల్లో పోరాటం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. రామకృష్ణ గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం అంటున్నారు. పార్టీ స్థాపించి ఒక సీటు నుంచి ఈ రోజు 150 సీట్ల వరకు సాధించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా ఈ రోజు ప్రజలకి ఎంతో కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజలందరికీ కూడా ఈ రోజు ఎక్కడ కూడా తారతమ్యాలు లేకుండా పరిపాలన తీస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలే మెచ్చుకుని అధికారంలో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పోటీ చేయడానికి కూడా వెసులుబాటు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా పరిస్థితులు ప్రతిపక్షాలు జరుగుతా ఉన్నాయి అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మరొక 6 నెలల్లో దిగిపోబోతున్నారు. సంవత్సరం రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోబోతుంది. పార్టీ తెలంగాణలో అధికారంలో ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకు ఈ పార్టీకి ఓట్లేసి రేవంత్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో ముగుస్తున్నాయి. జస్ట్ మొన్న 2 నెలల క్రితమే తెలంగాణలో వచ్చినాయి. మీరు ఎలా దీన్ని జోస్యం చెప్పగలుగుతారు 6 నెలల్లో దిగిపోతున్నారని? ఈ రోజు వైసీపీ అంతా నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే దాన్ని పడేస్తారు. వైసీపీ అసలు తెలంగాణలో లేదు కదా అవినాష్ రెడ్డి గారు. అబద్ధపు హామీలు, ప్రజల్ని మోసం చేసేటువంటి హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చినాక ఈ రోజు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా ఎలక్షన్ తర్వాత చెప్పారు. అసలు ఇప్పుడు ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు, మంచిదేనండి చెప్పనండి. జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన చెప్తున్నాడు, మంచిదే కదా అవినాష్ రెడ్డి చెప్పండి. మీరు గురించి చక్కగా మీరు చెప్తున్నారు మీ పరిపాలన. థ్యాంక్స్ అండి అవినాష్. ఇప్పుడు కేసీఆర్ గారితో ఎన్ని దఫాలుగా కుమ్మక్కై రాజకీయాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా వ్యవహరించలేదండి. మేము బై స్టాండ్ ఎప్పుడు కూడా ఆ రోజు ప్రత్యేక హోదా కోసం కూడా ఈ రోజు విడగొట్టిందని కూడా అవకాశం వస్తే మళ్ళీ కలవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నామే కానీ ఎక్కడా కూడా మేము తప్పుదారిలో కూడా నడవలేదు. మా నాయకుడి యొక్క సిద్ధాంతాలు కూడా ఈ రోజు బలమైనటువంటి సిద్ధాంతాలు ప్రజల్లోకి అవినాష్ రెడ్డి గారు నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ అంటే క్వశ్చన్ టు ఆన్సర్ మాట్లాడదాం అండి. ఇక్కడ ఒకటి రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి వచ్చారు అది అని చెప్పారు. 6,000 కోట్ల ఎమ్మెల్సీ చిన్న చిన్న షెల్ కంపెనీలు పెట్టి వాటిల్లో దొంగ కంపెనీలు సృష్టించి ఈ రోజు ఆ రోజు జైలుకి వెళ్ళిన పరిస్థితులు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు తెలుసు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారో లేకపోతే ఎవరు వెళ్ళారనేది ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా 16 నెలలు అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కూడా ప్రజలు విఘ్నతతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత అన్యాయంగా అరెస్ట్ చేశారని అధికారంలో కూర్చోబెట్టిన ప్రజలకు వాస్తవాలు తెలుసండి. ఈ రోజు